జాకీర్ నాయక్ ఇతను బాంగ్లాలో అడుగు పెడితే ఇతనిని లేపేస్తారా? ఎవరండి ఇతను అంటే ఫోటో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇతనికి పీస్ టీవీ అని ఒక ఛానల్ ఉండేది. పీస్ అంటే శాంతి, అలాగే పీస్ అంటే ముక్క, అంటే ముక్కలు చేయడం, శాంతి పేరుతో ముక్కలు చేయడం. సో ఇలా ఒక పేరు పెట్టుకొని యువకులను బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవాడు. ఒక స్టేజ్లో భారత్ నుంచి ఇతను మలేషియా పారిపోయాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారింది కదా, షేక్ హసీనా గారు భారత్కి వచ్చేసారు, మహమ్మద్ యూనస్ అక్కడ ఉన్నాడు. సో ఇతను షేక్ హసీనాను మాకు అప్పజెప్పండి అని మన భారత ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పంపాడు. నీకేమైనా సరదాగా ఉందా? ఆవిడ ఇవాళ కూడా ఆ దేశ ప్రధానమంత్రి. సో నిన్ని ఎవడో అపాయింట్ చేశాడు, అంత మాత్రాన నువ్వు బంగ్లాదేశ్ పాలకుడివి అయిపోతావా? సో మనం ఇదే చెప్పాం. సో వెంటనే మహమ్మద్ యూనస్ ఏం ఆలోచించాడు, షేక్ హసీనాను మీరు పంపరు, సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ జాకీర్ నాయక్ ఉన్నాడు కదా, ఇతనికి ఒక రెడ్ కార్పెట్ వేసి మీకు మలేషియా నుంచి తెప్పిస్తాను. యావత్ బంగ్లాదేశ్లో ఒక 30 రోజుల ట్రిప్ మీకు అక్కడ మద్రసాస్ అనండి, మాస్కులు, అలాగే మీకు యూనివర్సిటీస్, కాలేజెస్ మొత్తము సిద్ధము చేశాం. 30 డేస్ ఇతను వరల్డ్ పీస్ అని చెప్పి మాట్లాడతాడు. మరి నిజంగానే ఇతను ఇది మాట్లాడతాడా అంటే 2016లో ఒక ఫేమస్ బేకరీ, హోలే ఆర్టిజన్ బేకరీ అంటారండి, ఎప్పుడు 2016. సో ఇక్కడ ఐఎస్ తీవ్రవాదులు ఈ బేకరీలోకి వచ్చి విచక్షణారహితంగా అక్కడ ఉన్న వాళ్ళను కాల్చి చంపారు. 22 మంది విదేశీయులు మరణించారు. సో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ జాకీర్ నాయక్ యొక్క మాటలు, అంటే బ్రెయిన్ వాష్ చేస్తాడు కదా, సో అతని మాటలు మమ్మల్ని ఎంతలాగా ప్రభావితం చేసింది అంటే మేము ఇలాంటి తీవ్రవాద దాడులు ఇంకా కూడా చెయ్యాలని అనుకుంటున్నాం. చూడండి, మీరు యువకులను మోటివేట్ చేస్తారు, మంచి మాటలు చెప్పి దేశానికి నువ్వు ఎలా పనికి వస్తావో తెలియజేస్తారు. ఇలాంటి వాళ్ళు మత ప్రచారకులు అనే పేరు మీద ఇలా రాడికలైజ్ చేయడం, యంగ్స్టర్స్ను తీవ్రవాదులుగా మార్చడం. సో మీకు ఎప్పుడైతే 22 మంది విదేశీయులు మరణించారో ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్పై తీవ్ర ఒత్తిడి, ఏంటి ఇది, ఇలా ఎలా అలో చేశారు? సో ఇమీడియట్గా భారత్ నుంచి కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనండి, అలాగే అక్కడ ఉండే రా ఏజెంట్లు అందరూ అలర్ట్ అయ్యి ఇదంతా కూడా జాకీర్ నాయక్ యొక్క ప్రభావమే, సో ముందు ఇతన్ని అరెస్ట్ చెయ్యాలి అని వీళ్ళు డిసైడ్ అయ్యారు. వెంటనే మీకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది, పెద్ద స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇమీడియట్గా ఇతను మలేషియా పారిపోయాడు. మలేషియా ప్రభుత్వానికి కూడా బంగ్లాదేశ్ భారత్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది, కానీ మీకు అక్కడ ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇతను ఏ తప్పు చేయలేదు కదా వాళ్ళ దేశంలో, కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి మీకు ఇలా పంపించడం కుదరదు. ఇంకా చెప్పాలంటే రెడ్ నోటీస్ కూడా ఇతని పేరు మీద ఉంది, అంటే ఇతను ఇంకొక దేశానికి వెళ్ళాడు అంటే మనం అడగవచ్చు. సో ఇవాళ మనం ఏమన్నాము, ఎలాగో వాడు బంగ్లాదేశ్ దాకా వస్తున్నాడు కదా, మర్యాదగా మాకు అప్పజెప్పండి అని మనము ఒక రిక్వెస్ట్ పంపించాం. దానికి మహమ్మద్ యూనస్ ఏం మాట్లాడతాడంటే, నేను షేక్ హసీనాను అడిగాను కదా, మా దేశానికి పంపించమన్నాను కదా, మీరు ఒప్పుకోలేదు, ఇవాళ జాకీర్ నాయక్ను కూడా నేను పంపించను, అతనికి ఘన స్వాగతం పలుకుతాము, యావత్ బంగ్లాదేశ్ అతని కోసము వెయిట్ చేస్తుంది. అంటే ఏంటి, టిట్ ఫార్ టాట్, మనల్ని ఏదో ఒక రకంగా కవ్వించాలి అనే ఉద్దేశంతో వీడు మహమ్మద్ యూనస్ ఇలా మాట్లాడాడు. కానీ నువ్వు చూసుకోవాలి కదా, నీ స్థాయి ఎంత, నువ్వు ఎవరిని ఎదుర్కొంటున్నావు, ఇవన్నీ తెలియాలి కదా. ఏమీ ఆలోచన లేదు, ఐడియా లేదు. సో ఇప్పుడు ఏమైంది, మీకు జాకీర్ నాయక్ కూడా ప్రిపేర్ అయిపోయాడు. అబ్బా 30 రోజులు ఈ యువకులు ఉంటారు, అందరినీ తీవ్రవాదులుగా మార్చేద్దాము. ఆల్రెడీ అదేగా జరుగుతుంది. షేక్ హసీనా ఏమో బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులనంతా అరెస్ట్ చేసి జైళ్లలో ఉంచితే, మహమ్మద్ యూనస్ రావడము ఎవరెవరు ఏ స్థాయిలో తీవ్రవాదులు ఉన్నారు అందరినీ విడిపించడు. ఏకంగా 1000 మందికి పైగా తీవ్రవాదులను ఇతను రిలీజ్ చేశాడు. అంత గొప్పవాడు ఇతను, తనని తాను ఒక ప్రొఫెసర్ అని చెప్పుకుంటాడు. సో బయటికి వచ్చిన వాళ్ళు ఐఎస్ఐతో కలవడము,
లేదా మీకు ఐఎస్తో కలవడం, ఇలాగా తీవ్రవాద సంస్థలంతా మళ్ళీ మీకు ఇలాగా సంఘటితం అయిపోయి భారత్పై ఎలా పోరు చెయ్యాలి, భారత్లో ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏమిటి. కానీ మన మూడు ఎలా ఉంది? ఆపరేషన్ త్రిశూల్ అని మాట్లాడుతున్నాము. సో ఏ స్థాయిలో ఈ నోటామ్స్ ఉన్నాయో అందరికీ తెలుసు, విడిగా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఇదంతా గమనించి ఏమైనా తేడా అయితే దాంతో చూడండి, 30 రోజుల ప్లానింగ్ చేసిన వాళ్ళు సడన్గా నిన్నటికి నిన్న మహమ్మద్ యూనస్ ఒక ప్రకటన, జాకీర్ నాయక్ను మేము బంగ్లాదేశ్లోకి రానివ్వలేము. అరే అక్కడ మొత్తం వెన్యూస్ రెడీగా ఉన్నాయి, ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు, ప్రతి ఒక్క మీటింగ్కి 50,000 మందిని వీళ్ళు పోగు చేశారు, వీళ్ళందరూ యువకులు, మనకు ఇవాళ అతిపెద్ద తీవ్రవాద సంస్థలు కావాలి, పాకిస్తాన్కి కావాలి, బంగ్లాదేశ్కి కావాలి, కాబట్టే కదా షేక్ హసీనాను తీసేసి నిన్ను అపాయింట్ చేశాము. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అందరికీ కోపం. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఒకవేళ మీకు జాకీర్ నాయక్ బంగ్లాదేశ్లోకి వస్తే ఏం చెప్తున్నారు, ఇంత క్రౌడ్ని మేనేజ్ చేయలేమండి, పోలీసులు కూడా ఆ క్రౌడ్ని మీరు కంట్రోల్ చేయడం చాలా కష్టము, కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్స్ను క్యాన్సిల్ చేసేయాలని అనుకుంటున్నాము. మరి నిజము ఇదేనా? అసలు సిసలైన కారణాలు ఏమిటి ఆలోచించారు అనుకోండి. ఒకవేళ ఇతను బంగ్లాదేశ్లో అడుగు పెడితే ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. ఎందుకంటే ఒక సిఐఏ ఏజెంట్, అమెరికాకు సంబంధించిన ఫెడరల్ అధికారి గత 3-4 నెలల నుంచి బంగ్లాదేశ్లో ఢాకాలో ఒక ప్రముఖ హోటల్లో బస చేస్తూ ఎలాగ మోదీ గారి మీద కుట్ర చెయ్యాలి, భారత్లో ఎలాంటి కార్యకలాపాలు ఉండాలి, ఇన్ని ప్లాన్ చేశాడు కదా. సడన్గా ఒకరోజు ఏమైంది, అతను తన హోటల్ గదిలోనే చనిపోయి ఉన్నాడు. ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు, ఏం చేశారో తెలియదు, టెరెన్స్ జాక్సన్ అనబడే ఈ ఏజెంట్ మరణించి ఉన్నాడు. సో అలాంటప్పుడు ఒక అమెరికా సిఐఏ ఏజెంట్కే ఇదే పరిస్థితి అన్నప్పుడు, ఇప్పుడు జాకీర్ నాయక్ లాంటి వాళ్ళు వచ్చి ఎక్కడో మీకు ఒక హోటల్లో బస చేస్తే ఎంత సెక్యూరిటీ ఇచ్చినా, అంతే కదండి, ఫెడరల్ అధికారికే వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు? అతనే ఒక సెక్యూరిటీ అధికారి కదా, మరి అతన్నే ఇంత సింపుల్గా ఎలా లేపేశారు? సో ఇదే మనం మాట్లాడాం, చైనాలో పుతిన్ గారు మోదీ గారు కలిసినప్పుడు అదే రోజు ఇక్కడ బంగ్లాదేశ్లో సో ఎవరో వచ్చారు, హోటల్ గదిలోనే ఇతని హతం చేసి వెళ్ళిపోయారని మాట్లాడాం కదా. ఇప్పుడు జాకీర్ నాయక్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. సో ఇది వీళ్ళు గమనించారు. సో దీన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? మీరు అన్నోన్ గన్మ్యాన్ అంటారా, లేదా మిస్టరీ మెన్ అంటారా, లేదా మీకు టీటీపీ అంటారా, రా అంటారా, మోజాద్, ఎవరిని చెప్తారు? ఆధారాలు కావాలి కదా. కానీ అక్కడ మాత్రం భారత్కు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా మాట్లాడినా, ఎవరైనా ఏమైనా చెయ్యాలి అనుకున్నా వాళ్ళ ప్రాణాలు మాత్రం మిగలడం లేదు. ఇప్పుడు ఎలాగైతే పాకిస్తాన్లో ఈ తీవ్రవాదులు, రిటైర్ అయిన తీవ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు 107 మంది అంటే ఎంత పెద్ద కౌంటో చూడండి. ఇదే పరిస్థితి ఇవాళ బంగ్లాదేశ్లో కూడా ఉంది. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు నోబడి నోస్. కానీ బంగ్లాదేశ్లో ఉండే తీవ్రవాదులు కూడా ఇవాళ సేఫ్గా లేరు. వాళ్ళని ఎలా కాపాడాలని మహమ్మద్ యూనస్ చాలా పెద్ద లెవెల్లో, అంటే తీవ్రవాద నాయకులనంతా తన రూమ్లోకి పిలిచి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని ఎలాగా వీళ్ళని కాపాడాలి, కాపాడకపోతే మనకి నష్టము కదా, ఇలాంటి మీటింగ్స్. అయినా కూడా వీటికి మించి కూడా ఎవడైతే మీటింగ్కి వచ్చాడో తరువాత రోజు వాడే పరలోక ప్రయాణం చేస్తున్నాడు. ఆ స్థాయిలో మీకు ఎక్కడో ఎవరో ఈ పనులు చేస్తున్నారు. మరి ఇప్పుడు జాకీర్ నాయక్ బంగ్లాదేశ్కి రావడం లేదు, టోటల్గా క్యాన్సిల్ చేసేసాము, ఇతనిని కాపాడడం కష్టము. సో ఇదే నిజం. దీన్ని విడిచిపెట్టి ఇంత క్రౌడ్ని మేము కంట్రోల్ చేయలేమని చెప్పి బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అంటే ఇతను ఒకవేళ బంగ్లాదేశ్కు వస్తే ఇతని పరిస్థితి ఏమిటి? మీరు కూడా ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.